కరీంనగర్లోని డంపింగ్ యార్డును పరిశీలించారు మంత్రి పొన్నం ప్రభాకర్. డంపింగ్ యార్డుతో పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. డంపింగ్ యార్డు వల్ల స్థానిక ప్రజలకు శ్వాసకోశ సమస్యలు సహా పలు వ్యాధులు వస్తున్నాయన్నారు. 40 సంవత్సరాలుగా పేరుకుపోయిన చెత్తను ఒక రోజులో తరలించడం సాధ్యం కాదని, దశల వారీగా ఏడాదిలోపే పూర్తిగా తరలించేలా ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు పొన్నం. పెద్ద పెద్ద నగరాల్లో చెత్త మేనేజ్మెంట్ అనేటువంటిది ఒక పెద్ద సమస్య అయిపోయింది. దాదాపు 20-30 సంవత్సరాల నుంచి జమ అయినటువంటి ఈ కరీంనగర్ డంప్ యార్డుకు సంబంధించి గతంలో కేంద్ర మంత్రి ఖట్టర్ గారు హౌసింగ్ బోర్డు కాలనీకి ప్రోగ్రాంకి వచ్చినప్పుడు కూడా ఈ యొక్క డంప్ యార్డు మీద కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ సమస్య పరిష్కారం చేయాలి, పట్టణానికి ఇది ఒక పెద్ద అనారోగ్య కారణమైనటువంటి సమస్యగా మారిందని విజ్ఞప్తి చేసినాం. అదేవిధంగా మొన్న గౌరవ చొప్పదండి శాసనసభ్యుల దగ్గర గౌరవ ముఖ్యమంత్రి గారు సమావేశమైతే కూడా జిల్లాకు సంబంధించిన పట్టణానికి సంబంధించిన అందరం నాయకులం ఈ డంప్ యార్డు సమస్య వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వారు వేదిక మీద నుండి కరీంనగర్ ప్రజలకు హామీ ఇచ్చినారు. ఈ డంప్ యార్డు తొలగింపుతో పాటుగా వరంగల్ కరీంనగర్కు సంబంధించినటువంటి ఈ డంప్ యార్డ్ మేనేజ్మెంట్కు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని తీసుకొని 2 నగరాల మధ్యలో దాన్ని ఏర్పాటు చేస్తామనేటువంటి మాట హామీ ఇచ్చినారు. దానిలో భాగంగా ఈరోజు గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు, శాసనసభ్యులు, సుడా చైర్మన్, గౌరవ కార్పొరేటర్లు అందరం కూడా కరీంనగర్ సంబంధించిన వాళ్ళం ఇక్కడికి వచ్చి ఈ యొక్క డంప్ యార్డును స్వయంగా పరిశీలన చేసినప్పుడు దీనికి సంబంధించి స్మార్ట్ సిటీలో వాస్తవంగా మేము రాజకీయాలు వద్దు కానీ చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులకు సంబంధించిన అంశం చాలా దురదృష్టకరం. ఈరోజు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోటి వేస్ట్ మేనేజ్మెంటు, దానికి సంబంధించినటువంటి మొత్తం పాత కొత్తల తొలగింపు ప్రక్రియ, దానికి సంబంధించిన ప్రాసెసింగ్ ప్రక్రియను వేగవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఇక్కడికి వచ్చి ప్రత్యేకించి దీన్ని సందర్శిస్తా ఉన్నాం ఈరోజు.